సార్ 'గర్ల్ ఫ్రెండ్' సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంతమందికి నచ్చింది. కొంతమందికి నచ్చలేదు. కొంతమంది దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు. సినిమాతో అసలు ఏం మెసేజ్ వచ్చింది? ఏం మెసేజ్ ఇచ్చారు? అసలు ఏ వైపుగా ఈ సినిమాని చూడాలి? అంటే పేరెంట్స్ దృష్టిలో చూడాలా? లేదంటే అమ్మాయి దృష్టిలో చూడాలా? అబ్బాయి దృష్టిలో చూడాలా? ఏ కోణంలో చూడాలనేది కొంతమంది కన్‌ఫ్యూజన్. సో, కొంతమంది డైరెక్టర్ ముందు ఆ చున్నీ తీసి మాట్లాడడం. సో, నేను క్యారెక్టర్ చూసి నేను ఇలా ఇన్‌స్పైర్ అయ్యానని జెప్పేసి మాట్లాడడం. అదొక వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఒక అమ్మాయికి సంబంధించి. అసలు 'రాహుల్ రవీంద్రన్' ఏం మెసేజ్ చెప్పాలనుకున్నారు? ఆ మూవీతో ఏం మెసేజ్ బయటికి వెళ్ళిందనుకోవచ్చు? అంటే ఆడపిల్లల మీద విపరీతమైన దౌర్జన్యాలు జరుగుతున్నాయి అనే మాట వాస్తవం. సాంప్రదాయం పేరుతో సాంప్రదాయం బెత్తం తీసుకుని వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం సమాజం పర్టికులర్గా పురుష ప్రపంచం చేస్తోంది. దాన్ని టార్గెట్ చేసి కొన్ని విషయాలు పరిమితమైన పద్ధతిలో మాట్లాడాలని అతను అనుకున్నాడు. అదే నడిచింది ఆ సినిమాలో, అంతకుమించి ఏమీ లేదు. కాకపోతే ఆ ప్రయాణంలో ఆ పాత్ర పర్టికులర్‌గా ఆ భూమాదేవి అనేటువంటి క్యారెక్టరు స్వేచ్ఛగా బయటికి రాగలుగుతుంది యుద్ధం చేసి. ఆ యుద్ధం చేసి బయటకు రావడం అనే దాన్ని సింబలైజ్ చేస్తూ, ఆ అమ్మాయి నేను చున్నీ తీసి అవతల పాడేస్తున్నాను అంది. హ్మ్. దాన్ని పాజిటివ్‌గానే అర్థం చేసుకోవాలి తప్ప నెగెటివ్ సెన్స్‌లో మాట్లాడటం తప్పు. కానీ మనం ఆడపిల్లల మీద ట్రోల్ చేయటానికి అలవాటు పడిపోయిన నోళ్ళు, అలవాటు పడిపోయిన వేళ్ళు అవి ఊరుకోవడం లేదు. ఎక్కడో చోట ఆ ఇష్యూని పట్టుకొచ్చి హ్మ్. మరీ బరితెగింపుగా వెళ్ళిపోతున్నారు అని కొంతమంది ఓపెన్‌గా మాట్లాడుతుంటే, బరి తెగించమని సినిమాలో చెప్పలేదు అని పాజిటివ్‌గానే నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొంతమంది. ఈ రెండూ ప్రమాదమే. హ్మ్. ఆ అమ్మాయి చేసినటువంటి పని మీద బయట చర్చించాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. స్త్రీవాదం అనేటువంటి కార్యక్రమం మొదలైన రోజుల్లో పైటలు తగలబెట్టండి అని ఒక కవిత రాశారు ఒక కవయిత్రి. అప్పుడు కూడా ఇలాంటి చర్చ జరిగింది. 90 దశకం ప్రారంభంలో జరిగిన విషయం చెప్తున్నాను నేను. ఓకే. 92, 93 ప్రాంతాల్లో వచ్చినటువంటి ఒక కవిత. ఆ కవయిత్రి గారు ఉన్నారు ఇంకా. ఆవిడ మాట్లాడితే బావుంటుంది దీని మీద. ఓకే. కానీ ఇలా ప్రపంచం తను వ్యతిరేకించే అంశాన్ని అవతల వాళ్ళు ఎవరైనా రికగ్నైజ్ చేసి, ఐడెంటిఫై చేసి దాన్ని గనక మేము పట్టించుకున్నాము, మేము అనుసరిస్తాము అని గనక ప్రకటిస్తే వాళ్ళని క్షమించరు అనటానికి ఇప్పుడు ఆ చున్నీ తీసేస్తున్నాను అని ప్రకటించిన అమ్మాయి మీద జరుగుతున్న దాడులే ఉదాహరణ. ఓకే. కాబట్టి ఇంకొక చర్చ రేపింది. ఆ 'గర్ల్ ఫ్రెండ్' సినిమాకి సంబంధించి ఆ అమ్మాయి చున్నీ తీసేస్తానని చెప్పడం ఇంకొక వివాదాన్ని అయితే రేపింది. హ్మ్. దాని మీద కూడా ఒక యుద్ధం జరగవలసిన ఏ పాయింట్ మీదైనా యుద్ధం చేయక తప్పని పరిస్థితికి కొన్ని సమూహాలు నెట్టివేయబడతాయి. అలా నెట్టివేయబడినటువంటి ఒక సమూహంగా ఆడపిల్లలు ఉన్నారిప్పుడు. వాళ్ళు ఉమెన్ లిబ్ గురించి మాట్లాడినటువంటి సినిమాగా దీన్ని మెచ్చుకుంటున్నారు. చూసినటువంటి కొంచెం చైతన్యం ఉన్నటువంటి ప్రతి అమ్మాయి ఆ సినిమా చూసి కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యారు. ఒక సినిమా స్క్రీన్ మీద మన గొడవలు కొంచెం కొద్ది మోతాదులో అయినా మాట్లాడగలిగాడు వీడెవడో డైరెక్టరు. ఏదో మేరకు మా జీవితాల్లో ఉన్న సఫరింగ్స్‌ని చర్చించే ప్రయత్నము, సమాజం ముందు చర్చకు పెట్టేటువంటి ప్రయత్నం ఎవరో ఒకళ్ళు చేస్తున్నారని ఆనందిస్తున్నారు. అది సోషల్ మీడియాలో కనిపిస్తోంది ఆ రిఫ్లెక్షన్. అందుకని దాన్ని ఆమోదించి తీరాలి. ఓకే. దానికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఆ అమ్మాయి ఏదో చున్నీ తీసేస్తాను అంటే అమ్మాయి ఏదో గ్రాంటెడ్‌గా ఉన్నట్టుగా భావించటం చాలా దుర్మార్గం. స్వేచ్ఛ పొందాం మేము. ఇప్పుడు ఆడపిల్లలు ఏ బట్టలేసుకోవాలో మాట్లాడిన ప్రముఖులు చాలామంది ఉన్నారుగా. 'జేసుదాస్' గారితో మొదలుపెడితే, ఆడపిల్లలు ఇలాంటి బట్టలు వేసుకోవటం వల్లనే ఇలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయని సిద్ధాంతీకరించి మాట్లాడేవాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నా నీ విచక్షణ ఏమవుతుంది? మీ చూపులో ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచనల్ని మీరు కంట్రోల్ చేసుకోలేరా? అవతల వాళ్ళు తమని తాము రద్దు చేసుకుని ప్రపంచంలోకి రాకుండా ఇళ్లలో గడపాలా? ఏం సందేశం ఇస్తున్నారు ఆ నినాదాల నుంచి, ఆ పిలుపుల నుంచి, ఆ స్టేట్మెంట్ల నుంచి అని క్వెషన్ చేస్తే ఒక్కడికి నోరు తిరగదు. ఓకే. అందుకని 'గర్ల్ ఫ్రెండ్' చాలా సమస్యలని అంటే వాళ్ళకొక చైతన్యాన్ని ఇచ్చింది ఆ సినిమా ద్వారా. ఒక చైతన్యం ట్రాన్స్‌ఫర్ అయింది. ఈ ట్రాన్స్‌ఫార్మ్ అయినటువంటి చైతన్యం వాళ్ళతో మాట్లాడిస్తోంది. ఓకే. ఇదొక పాజిటివ్ సైనే.
ఆ సినిమా సాధించిన ఒక అచీవ్మెంట్గానే చూస్తాను నేను. ఈవెన్ అక్కడ ఫాదర్ క్యారెక్టర్ కాలేజ్‌కి వచ్చినప్పుడు రాహుల్ రవీంద్రన్ చెప్పేది కూడా చాలామంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఒక ఫాదర్ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయి ఏ సిట్యుయేషన్‌లో కనిపించిందో ఆ సిట్యుయేషన్ చూసి ఫాదర్ అంతలాగా రియాక్ట్ అవుతే వాళ్ళు అడల్ట్స్ వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. వాళ్ళ లైఫ్‌లోకి మేము ఇన్వాల్వ్ అవ్వము. మీరు ఇన్వాల్వ్ అవ్వద్దని మాట్లాడి అక్కడ ఏం మెసేజ్ ఇచ్చాడు అనేది కూడా క్వెషన్ ఏం చేస్తున్నారు. మెసేజ్ ఇచ్చాడు చాలా స్పష్టంగా. ఎల్డర్లీ బిహేవియర్ అంటే ఒక వయసు పెరిగినటువంటి వాళ్ళు, వయోజనులు అయినటువంటి వాళ్ళు, హ్మ్. వాళ్ళ జీవితాలను వాళ్ళు నిర్ణయించుకుని ముందుకు తీసుకువెళ్ళగలిగే పరిస్థితుల్లో గైడ్ చేసే ప్రయత్నం చేయటం ఖచ్చితంగా తప్పు. ఓకే. తల్లిదండ్రులు కూడా పిల్లల జీవితాల్లోకి ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళని రూల్ చేసే ప్రయత్నం చేయటం తప్పు. యునెస్కో నివేదిక ప్రకారం ఈ ప్రపంచంలో అత్యధిక అణచివేత అనుభవిస్తున్నది పిల్లలే అని వాళ్ళు రాశారు. దళితులు, మైనారిటీలు, మహిళలు వీటన్నిటికంటే కూడా దిగువ శ్రేణిలో ఉన్నది పిల్లలు అని నివేదిక ఉంది. గూగుల్లో కొడితే వస్తుంది, చదువుకోవచ్చు. సో పిల్లలని సర్టెన్ ఏజ్ వరకు మాత్రమే వాళ్ళు ప్రపంచానికి ఎక్స్పోజ్ అయిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రులకి సరెండర్ అయి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్స్పోజ్ అయిన ప్రపంచాన్ని వాళ్ళు చూసిన కళ్ళతో వాళ్ళ మెదడుతో వాళ్ళు విశ్లేషించుకుని వాళ్ళ పద్ధతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకెడతారు. మీరు మీ టూల్స్తో వాళ్ళని గైడ్ చేయాలని చూడటం ఖచ్చితంగా వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగించటమే. హ్మ్. కాబట్టి వాళ్ళ పర్సనల్ ఏరియాకి వెళ్ళి మాట్లాడటం అనేది ఖచ్చితంగా చొరబాటు, దుర్మార్గమే. మీ కూతురు కావచ్చు, మీ కొడుకు కావచ్చు, వాళ్ళ నిర్ణయాలలో జొరబడి వాళ్ళ నిర్ణయాలను రద్దు చేసి మీ నిర్ణయాలు వాళ్ళు పాటించేలాగా దుర్మార్గంగా వ్యవహరించడం వ్యక్తి స్వేచ్ఛ అని రాజ్యాంగం గ్యారంటీ ఇచ్చిన ఒక హక్కుని రద్దు చేయటంగా చూడాలి. హ్మ్. పిల్లలు ఇంకా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి నా మీద కాన్స్టిట్యూషనల్ వైలేషన్ జరుగుతోంది అని రిపోర్ట్లు ఇస్తే లోపలేస్తారు వీళ్ళని. కాబట్టి చట్టం యాక్సెప్ట్ చేయట్లేదు దీన్ని. చట్టమే యాక్సెప్ట్ చేయని దాన్ని మనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం? నైతిక కోణంలో మాట్లాడుతున్నారు. కన్న తండ్రి, కన్న తల్లి అని ఎమోషనలైజ్ మాట్లాడతారు. ఎమోషన్స్ ఉండవు. ఓకే. వ్యక్తిని వ్యక్తిగా అర్థం చేసుకోవటం మాత్రమే ఉంటుంది. కానీ అంటే ఒక కాలేజ్ క్యాంపస్‌లో అలా చేయడం, అలా జరగడం అనేది ఎలా జరగటం? ఒక కాలేజ్ క్యాంపస్‌లో అమ్మాయి, అబ్బాయి ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళ రూమ్‌లో ఒకళ్ళు ఉండడం, అది పేరెంట్ చూసి క్వెషన్ చేసినా గానీ మీకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడడం. అవునండి. నేను ఇందాక నుంచి పేరెంట్స్ కాలేజీలకి పంపించాలంటే భయపడతారు గదా! అనేది కొంతమంది వాదన. కాలేజెస్కి వెళ్ళాలా వద్దా ఎంకరేజ్ అనేది చేస్తున్నట్టే చూపించారు. సో, ఇలా ఎంకరేజ్ చేస్తే ఎంకరేజ్ చేయటం కాదు. దాన్ని హ్మ్. అలా చూడొద్దు. నైతిక కాళ్ళజోడు పెట్టుకుని నైతిక బెత్తం పట్టుకొని చూడొద్దు. ఓకే. కాలేజీకి కాకపోతే అమ్మాయి రోడ్డు మీదకి వెడుతుంది. రోడ్డు మీద ఎవడో ఒక ఫ్రెండ్ కలుస్తాడు. వాడికి తనకి వేవ్ లెంగ్త్ కలిస్తే అతనితో ట్రావెల్ అవ్వచ్చు. అతను ఆ అమ్మాయి ఎక్కడో ఉండగా ఈ తండ్రి చూడొచ్చు. అప్పుడు ఎవరిని అడుగుతాడు కనీసం సంజాయిషి? హ్మ్. అప్పుడు ఎవరిని అడగలేడు కదా! ఇక్కడ అతను ఉన్నాడు కాబట్టి అడిగాడు. అంటే తను రెస్పాన్సిబుల్ అని అనుకున్నాడు కాబట్టి, డబ్బులు కట్టాడు కాబట్టి అడిగాడు. ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. అంటే ఈ స్థాయికి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏదన్నా తప్పు జరిగి మా దగ్గరికి వచ్చి గైడ్ చేయమంటే చేస్తాం కానీ మా అంతట మేము జొరబడము అని. ఆ చొరబాటు ఉన్నట్టుగా కూడా క్యారెక్టర్ ఎప్పుడు బిహేవ్ చేయదు. కాకపోతే ఈ సినిమాలో ఉన్నటువంటి ఏకైక లోపం ఆ మెయిన్ క్యారెక్టర్లు తప్ప మిగిలిన ప్రపంచాన్ని ఆయన అవుట్ ఫోకస్లో పెట్టాడు. ఓకే. అది తప్పు. దాని మీద మాట్లాడొచ్చు. కానీ బ్రేకప్ చెప్పినప్పుడు అమ్మాయి తన రీజన్ ఏంటనేది సరిగ్గా చెప్పకుండా బ్యాక్‌లాగ్స్ రీజన్ చెప్పడం అదొకటి. క్లైమాక్స్‌లో తను ఎందుకు బ్రేక్ చేసుకుంది, రిలేషన్‌లోకొచ్చి ఎటువంటి సిట్యుయేషన్ ఫేస్ చేసింది అనేది ఒక మెసేజ్ రూపంలో చెప్పకుండా, యెస్ నేను ఇలా తిరిగాను, ఇలా చేశాను, ఏం చేసుకుంటావో చేసుకో అని అక్కడితో ఎండ్ చేయడం అనేది అక్కడ కూడా మెసేజ్ ఏమి ఇవ్వలేదు కదా! మెసేజ్ ఇవ్వటం ఎందుకు? మీకు సినిమా టోటల్‌గా ఒక విషయం కన్వే చేశాడు ఆయన. హ్మ్. భార్య అనగా ఎలా ఉండాలి అనేది ఆ కుర్రాడి మనసులో ఒక సిద్ధాంతం ఉంటుంది. వైఫ్ మెటీరియల్ అనగానేమి అనేది ఆయన రాసుకున్నాడు. ఓకే. హీరో మెటీరియల్ మీద చర్చ జరిగింది కదా మొన్నటిదాకా. ఈ స్వరూపం ఉన్నవాడే హీరో హ్మ్. అని కదా ఆ కుర్రాడి మీద దాడి చేశారు. అలాగే వైఫ్ మెటీరియల్ కోసం వెతుకుతూ ఉంటాడు అతను. హ్మ్. వైఫ్ మెటీరియల్ కాని ఒక అమ్మాయి అతని దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అంటుంది. ఏది ఆ అను ఇమ్మాన్యుయల్ క్యారెక్టర్.
అతను ఆ అమ్మాయిని స్మెల్ చేస్తాడు. చేసి ఇంత స్వేచ్ఛాయుత వాతావరణము, అభిప్రాయాలు ఉన్నటువంటి అమ్మాయి జీవితంలోకి మనం ఎంటర్ అయినా, ఆ అమ్మాయిని మన జీవితంలో ప్రవేశపెట్టుకున్నా, మనం చేసేటువంటి పనుల మీద ఆ అమ్మాయి రివోల్ట్ అవుతుంది. ఏ క్షణమైనా మనని కొట్టే అవకాశం కూడా ఉంది అనే విషయం అతనికి అర్థమై ఆ అమ్మాయిని దూరం పెడతాడు. చైతన్యం లేనటువంటి ఒక ఇన్నోసెంట్ గర్ల్, చెప్పిన మాట చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించేటువంటి బానిస మనస్తత్వం ఉన్న అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ అమ్మాయి దొరుకుతుంది. ఆ అమ్మాయిని దొడ్లో కట్టేయాలని ప్రయత్నం చేస్తాడు. ఈ దొడ్లో కట్టేయాలని ప్రయత్నం చేస్తూ ఉండగా అనుకోకుండా ఆ అమ్మాయికి ఎక్స్పోజ్ అవుతుంది. ఓకే. ఆ అమ్మాయి, వాడిని నేను ఆల్రెడీ స్మెల్ చేశాను, వాడు పరమ దుర్మార్గుడు, వాడి చేతిలోకి వెళ్తే నీ జీవితం సర్వనాశనం అవుతుంది, వాడి ఒంటింటి బానిస అవుతావు, నీలో చాలా స్కిల్స్ ఉన్నాయి, నువ్వు ప్రపంచానికి కంట్రిబ్యూట్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ చచ్చిపోతాయి, కాబట్టి నిన్ను నువ్వు చంపుకోకు, నీ క్రియేటివిటీని చంపుకోకు, నీ జీనియస్ని చంపుకోకు, వాడిని తక్షణం వదిలిపెట్టేస్తే నీ జీవితం బాగుపడుతుంది అని ఒక అద్భుతమైన సందేశం ఇస్తుంది ఆ అమ్మాయి. ఇచ్చినప్పటికీ అప్పటికి ఈ అమ్మాయికి అర్థం కాదు. వాడు అంటే ఆ అమ్మాయి రిజెక్ట్ చేయడానికి ప్రధాన కారణం బ్యాక్లాగ్స్ కాదు. ఆ అమ్మాయి బలంగా ఎక్స్ప్రెస్ చేయలేక దాన్ని ఎంచుకుంటుంది తప్ప, బ్రేకప్ చెప్పడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తారు వాళ్ళు. ఆ ఇంట్లో ఆ మదర్ బిహేవియర్ చూస్తే ఈ అమ్మాయికి కొంత జ్ఞానం వస్తుంది. అసలు ఈ కుటుంబంలో ఆడవాళ్ళని ట్రీట్ చేసే పద్ధతి మీద ఉన్నటువంటి ఒక టెంప్లెట్ అర్థమవుతుంది ఆ అమ్మాయికి. అంటే ఆ రోహిణి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఇంటికి యజమాని తన భర్త ఎదుట, యజమాని ఎదుట నోరు విప్పి మాట్లాడుట బానిస లక్షణము కాదు, ఒక మంచి బానిస లక్షణం కాదు. కాబట్టి ఆవిడ ఉండదు వాళ్ళ ఆయన ముందు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పెద్ద కొడుకు లేదు ఏకైక కొడుకు వాడే యజమాని అవుతాడు. అప్పుడు వాడి యాజమాన్యంలోకి ఈ బానిస ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప మదర్ హోదాలో వీళ్ళేమీ రూల్స్ చెప్పరు. ఇది కేవలం ఆ ఇంట్లోనే కాదు, నేను అనేక ఇళ్లలో చూశాను ఇది ప్రాక్టికల్గా. పెద్ద కొడుకు అభిప్రాయాలకు భిన్నంగా నడుచుకునేటువంటి విడో మదర్స్ చాలా తక్కువ మాత్రమే ఉంటారు. 1 to 2% కంటే ఉండరు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, పై కులాల్లో. ఓకే. అందుచేత ఈ టెంప్లెట్లోకి నేను వెళ్ళబోతున్నాను అని అమ్మాయికి అర్థమవుతుంది వాళ్ళ ఇంటి దర్శనం అయిన తర్వాత. ఆ వచ్చిన తర్వాత వీడితో ట్రావెల్ అవ్వడం కష్టమని, బాబు నేను ఈ అమ్మాయి ఏం చెప్పి వాడిని వదిలించుకోవాలో తెలియని కన్ఫ్యూజన్లోకి వెళ్ళి, ఇన్ కేస్ పోనీ ఇవన్నీ కాదు అనుకున్నా కానీ నన్ను పెళ్లి చేసుకుని నువ్వు ఎలా పోషించగలవు, నీకు 100 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అతనికి ఒక అభిప్రాయాలు ఉంటాయి. అంటే వాళ్ళకి ప్రాపర్టీస్ ఉంటాయి, వాళ్ళకు ఒక సోషల్ స్ట్రక్చర్ ఉంటుంది. వాళ్ళ మేనమామ ఎవరో ఆస్తులన్నీ మెయింటైన్ చేస్తున్నాడని చెప్తాడు అతను. దాని మీద ఏవో బిజినెస్ ప్లాన్స్ అవి ఉంటాయి. అసలు ఆ లెవెల్లో ఎకానమీని ఆలోచించలేని పరిస్థితుల్లో ఈ అమ్మాయి ఉన్నట్టుగా చూపిస్తాడు డైరెక్టర్. అది కూడా తప్పే. ఇప్పటి అమ్మాయిలు ఎవరు అలా లేరు. ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అయిన అమ్మాయిలు నిజానికి ఆ భూమా క్యారెక్టరు వెరీ ఫస్ట్ డే వాడు రూముకి పిలిచి సినిమా చూపించి వెళ్ళేటప్పుడు ఐ లవ్ యూ అని కిస్ చేసి, ఆ కిస్ చేసిన విషయాన్ని ప్రపంచానికి చెప్పిన రోజే ఈ అమ్మాయి వెళ్ళి వాడిని కొట్టుండాలి. అదే అసలు అక్కడ సీన్ అనేది అది కూడా యాక్సెప్టబుల్గా లేదు కదా. అటువంటి అమ్మాయి అలా యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యొచ్చండి. ఆ అమ్మాయి కూడా అతన్ని ఇష్టపడి ఉండొచ్చు ఆ టైంలో. తప్పేమీ లేదు, దానిలో తప్పు ఉందని నేను అనుకోవడం లేదు. వాళ్ళు ఇంటిమేట్గా ఉండటం తప్పు కాదు. ఆ ఇంటిమేట్గా ఉన్న విషయాన్ని వాడు ప్రపంచంలో పెడతాడు, మార్కెట్లో ఎక్స్పోజ్ చేస్తాడు, అది తప్పు. నువ్వు నేను కిస్ చేసుకున్న విషయాన్ని నువ్వు మార్కెట్లో పెట్టే రైట్ ఎవరిచ్చారు నీకు? నువ్వు మాత్రమే లేవు ఆ సీన్లో, నేను కూడా ఉన్నాను. నీ ప్రైవసీని నువ్వు ఏదైనా చేసుకో, కానీ నా ప్రైవసీని తీసుకెళ్ళి మార్కెట్లో పెట్టే రైట్ నీకు లేదని కొట్టుండాలి కదా అమ్మాయి. ఆ చైతన్యం ఆల్రెడీ ఆడపిల్లల్లో ఉంది. ఇప్పుడు ఆ ఉన్న విషయాన్ని దాచాడు. అంటే ఆ అమ్మాయి చైతన్యానికి సంబంధించిన అనేక అంశాలని, ఆ అమ్మాయి వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, అర్బన్ నుంచి వచ్చినట్టుగానే చూపించాడు, సబర్బన్ కావచ్చు గాక. అంతే తప్ప అమ్మాయి అట్టర్ రూరల్ ఏరియా నుంచి వచ్చిన అమ్మాయి కాదు. ఆ అమ్మాయి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ అవుతుంది, ఇంటర్నెట్ మీద 2 జనరేషన్లు గడిచినాయి. దీన్ని మర్చిపోయి క్యారెక్టర్ని రాసుకోవడం తప్పు కదా. అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్
ఉన్నాయి ఆ సినిమాలో, లేవని నేను అనటం లేదు. దాంతోపాటు అనేక పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. ఓకే. ఆ పాజిటివ్ అంశాలని అంటే నెగిటివ్ అంశాలని, పాజిటివ్ అంశాలని ప్రాపర్‌గా గుర్తించి మాట్లాడటం మానేసి, ఆ అమ్మాయి ఎవరో చున్నీ తీస్తానందని, ఈ అమ్మాయి ఎవరో నిజంగా కొట్టుంటే బాగుండేది అన్నదని, ఆడపిల్లల్లో తెంపరతనాన్ని, తిరుగుబోతు తత్వాన్ని ప్రమోట్ చేసే సినిమా ఇది అని చెప్పడం, ఆ సినిమాలో ఆ హీరో క్యారెక్టర్‌ని భుజానేసుకొని నడవటంగా చూస్తాను నేను. ఆ దీక్షిత్ శెట్టి క్యారెక్టర్‌లో ఉన్నటువంటి సకల అవలక్షణాలని భుజానేసుకొని మోసుకుంటూ దీన్నే సాంప్రదాయంగా ప్రమోట్ చేసేటువంటి బ్యాచ్ ఒకటి తయారైంది. వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఓకే. దీక్షిత్‌ది అంటే సిన్సియర్ లవ్వే అంటారా? దాన్ని మోసం చేయడు, వేరే అమ్మాయి దగ్గరికొచ్చినా మోసం అనేది కాదండి ఇక్కడ. ఆ అమ్మాయి స్వేచ్ఛకి అతను ఇస్తున్న గౌరవం ఏమిటి? ఇప్పుడు పెళ్ళి జరిగిన తర్వాత హ్మ్. దంపతులిద్దరూ కలిసి ఉండాలి అని రూల్ ఏం లేదు. వాళ్ళిద్దరూ మనుషులు. 2 వేర్వేరు యూనిట్లు, వేర్వేరు ఇళ్లల్లో పెరిగిన వాళ్ళు, వేర్వేరు నేపథ్యాల్లో పెరిగిన వాళ్ళు. వాళ్ళు ప్రపంచానికి ఎక్స్‌పోజ్ అయిన పద్ధతి ఒకటి. వాళ్ళ ప్రపంచానికి సంబంధించిన వాళ్ళ బుర్రల్లో ఉండే జ్ఞానం వేరు. వాళ్ళు ఒక సంఘటన జరిగినప్పుడు రియాక్ట్ అయ్యే పద్ధతులు వేరు. అంత వేరియేషన్ ఉన్న మనుషులు కలిసి ఎలా ట్రావెల్ చేస్తారు? ఎవరో ఒకళ్ళు తగ్గి, ఎవరో ఒకళ్ళని అర్థం చేసుకుని, ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. అలా కాకుండా నా పద్ధతిలో నువ్వు ఉండాలి అని రూల్స్ పెట్టి కుటుంబాన్ని నడిపితే పడుండాల్సిన అవసరం లేదని చట్టం చెప్తోంది. మీరు ఇమ్మీడియట్‌గా క్విట్ చేసి బయటకు వచ్చేసేసి ఒక లాయర్‌ని సంప్రదించి డివోర్స్‌కి అప్లై చేయండి, హాయిగా విడిపోయి బతకండి అని చట్టం, రాజ్యాంగం చెప్తోంది కదా. చెప్పిన తర్వాత వీళ్ళకేంటి సమస్య నాకు అర్థం కాదు. అందుకని పెళ్ళి అనేది అక్కడే బతకాలి, చచ్చినట్టు 100 ఏళ్ళు మొగుడు కొట్టినా, తిట్టినా, ఊసినా, దుమ్మెత్తి పోసినా అక్కడే ఉండాలని ఏం లేదు. ఎవరికి ఏ క్షణంలో ఆ బంధం చిరాకు అనిపించినా లేచి వెళ్ళిపోవటానికి అవకాశం ఉన్నప్పుడు అవకాశాన్ని తప్పు అనటం తప్పు. రైట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.